మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ మొక్క కనిపిస్తే అస్సలు వదలకండి. ఈ మొక్కతో ఇలా చేస్తే చాలు, రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అవుతారు. మన పూర్వీకులు మనకు అందించిన అమూల్యమైన సంపదలలో ఆయుర్వేదం ఒకటి. ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని మొక్కలు, చెట్లు, మూలికలు మన జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటాయి. అలాంటి అద్భుతమైన, అత్యంత రహస్యమైన మొక్కే ఈరోజు మనం చెప్పుకునే మొక్క. దీని గురించి చాలామందికి తెలియదు. తెలిసిన కొద్దిమంది కూడా దీని అద్భుత శక్తులను బయటకు చెప్పడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇది సామాన్యమైన మొక్క కాదు. దీనిని కల్పవృక్షంతో పోల్చవచ్చు. సరైన పద్ధతిలో దీనిని ఉపయోగించుకుంటే రాత్రికి రాత్రే మీ తలరాతను మార్చేసి కోటీశ్వర్లను చేయగల శక్తి దీనికి ఉంది. మరి ఇంతకీ ఈ మొక్క ఏమిటి? ఆ మొక్కతో ఏం చేస్తే రాత్రికి రాత్రే మీ సమస్యలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మాతంగి మొక్క. ఈ మరుల మాతంగి మొక్కను మన పూర్వీకులు ముఖ్యంగా భారతీయ ఆయుర్వేదంలో ఒక దివ్య ఔషధంగా ఉపయోగించేవారు. ఇప్పటికీ ఆదిలాబాదు, నిర్మల్ జిల్లాలలోని దట్టమైన అడవుల్లో నివసించే గిరిజనులు అనేక అనారోగ్య సమస్యలకు ఈ మొక్కని ఉపయోగిస్తారు. వారి యొక్క రహస్యం ఇదే. కేవలం మన రాష్ట్రంలోనే కాదు, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లోని కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు కూడా ఈ మొక్క యొక్క శక్తులను పూర్తిగా నమ్ముతారు. వారు దీనిని ఆరోగ్యం కోసమే కాకుండా ధనాన్ని ఆకర్షించడానికి, వశీకరణానికి కూడా ఉపయోగిస్తారని చాలామందికి తెలియని రహస్యం. అందుకే ఈ మొక్క గురించి, దాని శక్తుల గురించి అంత తేలికగా ఎవరికీ చెప్పరు. ఈ మరుల మాతంగి మొక్కను కొన్ని ప్రాంతాలలో కర్ణ పిశాచిని అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పేరు వినగానే చాలామంది భయపడతారు. కానీ ఇందులో భయపడవలసిన విషయం ఏమీ లేదు. దీనికి ఆ పేరు రావడానికి కారణం ఇది చెవిలో రహస్యాలు చెప్తుందని ఒక నమ్మకం. అంటే మీకు భవిష్యత్తులో జరగబోయే మంచి చెడులను, రాబోయే ధన లాభాలను ముందుగానే సూచిస్తుందని అర్థం. శాస్త్రీయంగా చూసే ఈ మొక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అంటే మన కంటికి కనిపించిన సూక్ష్మ క్రిములను, మన ఆరోగ్యానికి హాని చేసే వైరస్లను ఇది నాశనం చేస్తుంది. అందుకే ఈ మొక్క ఆకులను ఎండబెట్టి ఇంట్లో ధూపం వేస్తే చాలు, ఇంట్లో పేరుకుపోయిన నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించడానికి మార్గం సుగమం అవుతుంది. ఎందుకంటే ఎక్కడైతే పరిసరాలు శుభ్రంగా పాజిటివ్ శక్తితో నిండి ఉంటాయో అక్కడికి ఐశ్వర్యం దానంతట అదే వస్తుంది. మీ ఇంట్లో ఎప్పుడు అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉన్నాయంటే ఖచ్చితంగా ఇంట్లో ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే. అలాంటి వారు ఇంట్లో ఈ మాతంగి ఆకుల ధూపాన్ని వారానికి ఒక్కసారి వేసి చూడండి. మీ ఇంట్లోని గాలి కూడా స్వచ్ఛంగా మారుతుంది. మీ ఆలోచనలు సానుకూలంగా మారుతాయి. తద్వారా మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. పూర్వకాలంలో రాజులు, చక్రవర్తులు తమ అంతఃపురాలలో ఇలాంటి రహస్య మూలికలతో ధూపం వేయించుకునేవారని మన పురాణాలు, శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. దానివల్ల వారికి శత్రుభయం ఉండేది కాదు. రాజ్యంలో సిరి సంపదలు ఎప్పుడూ నిండి ఉండేవి. కనుక మీరు మరుల మాతంగి ఆకులను సేకరించి వాటిని బాగా ఎండబెట్టుకొని పొడి చేసి ఆ పొడితో నెలకు ఒక్కసారి ఇంట్లో ధూపం వేస్తూ ఉండండి. అలా ధూపం వేస్తే మీ ఇంట్లో కూడా సిరి సంపదలు వెల్లి విరుస్తూ ఉంటాయి. ఈ మొక్క యొక్క ఆకుల పొగ పీల్చడం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయని, థైరాయిడ్ వంటి గ్రంథుల సమస్యలను కూడా ఇది నియంత్రిస్తుందని గిరిజనులు బలంగా నమ్ముతారు. అంతేకాదు క్యాన్సర్, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా నివారించే శక్తి ఈ మొక్కకు ఉందని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు. ఒక మొక్కకు ఇంతటి మహత్తర శక్తి ఉందంటే అది దైవంతో సమానం కదా. అందుకే ఈ మొక్కను చాలా పవిత్రంగా చూసుకోవాలి. మొక్క యొక్క ముఖ్యమైన శక్తి వశీకరణం. వశీకరణం అంటే కేవలం మనుషులను ఆకర్షించటం మాత్రమే కాదు, ధనాన్ని, ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని మన వైపుకు తిప్పుకోవటం. దీనిని ధనాకర్షణ ప్రయోగం అని కూడా అంటారు. ఎవరైతే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారో, అప్పుల ఊబిలో కూరుకుపోయారో, వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయో, అలాంటి వారు ఈ మరుల మాతంగి మొక్క వేరును కానీ లేదా ఒక చిన్న కొమ్మను కానీ తీసుకొని వచ్చి పసుపు నీటితో శుభ్రం చేసి మీ ఇంటి పూజా మందిరంలో ఉంచి ప్రతిరోజు ధూపం వేసి మీ ఆర్థిక సమస్యలు తీరిపోవాలని కోరుకుంటే చాలు. కేవలం కొద్ది రోజుల్లోనే మీకు అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. డబ్బు అనూహ్యమైన మార్గాల నుండి వచ్చి పడుతుంది. ఆగిపోయిన పనులు తిరిగి మొదలవుతాయి. రాత్రికి రాత్రే మీ ఆరోగ్యం
మారినట్టు లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మరుల మాతంగి మొక్క కేవలం తాంత్రిక ప్రయోగాలకే కాకుండా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. సాంప్రదాయ ఆయుర్వేదంలో దీనిని శతాబ్దాలుగా అనేక వ్యాధుల నివారణకు ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ మొక్క యొక్క ప్రతి భాగం అంటే ఆకులు, వేర్లు, కాండం మరియు గింజలు కూడా ఔషధ గుణాలతో నిండి ఉంటాయి. దీనిని సరైన పద్ధతిలో ఉపయోగించడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. మొక్క ఆకులను మెత్తగా నూరి కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి కట్టడం వల్ల నొప్పి నుండి త్వరితగతిన ఉపశమనం లభిస్తుంది. శరీర నొప్పులతో బాధపడేవారు దీని ఆకుల రసాన్ని ఒళ్ళంతా మర్దన చేసుకోవటం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. అలాగే దీని గింజల నుండి తీసిన నూనె కూడా నొప్పుల నివారణకు అద్భుతంగా పనిచేస్తుంది. చర్మంపై ఏర్పడిన గాయాలు, పుండ్లు త్వరగా మానడానికి ఈ మొక్క ఆకుల పేస్ట్ ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల వివిధ రకాల చర్మ వ్యాధులను నివారించడంలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. మరుల మాతంగి మొక్కలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. క్యాన్సరు, క్షయ వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సలో దీనిని సహాయకారిణిగా ఉపయోగిస్తారని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు. మలేరియా, జ్వరాన్ని తగ్గించే లక్షణాలు కూడా ఈ మొక్కలో ఉన్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనులు థైరాయిడ్ గ్రంథి వాపు సమస్యకు దీని వేరు రసాన్ని పూతగా వాడతారు. ఇది మూత్ర సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా సహాయపడుతుంది మరియు మూత్ర విసర్జన సాఫీగా జరిగేలాగా చేస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి దీని వేరు కషాయం మంచి నిద్రను అందిస్తుందని కొన్ని గిరిజన తెగలవారు నమ్ముతూ ఉంటారు. అయితే ఈ మొక్క విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం చాలా ముఖ్యం. ప్రకృతి మనకు ఎంత మంచి చేస్తుందో మనం తప్పు చేస్తే అంత చెడు కూడా చేస్తుంది. మరుల మాతంగి ఆకులు పశువులకు, ఇతర జంతువులకు హానికరం. అవి తింటే వాటి ప్రాణాలకే ప్రమాదం. అందుకే దీనిని జంతువులు ఉన్న చోట చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. అలాగే ఈ మొక్క గింజలు అత్యంత విషపూరితమైనవి. వీటిని పొరపాటున కూడా లోపలకు తీసుకోకూడదు, తినకూడదు. అలా తింటే మనిషి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఆయుర్వేద వైద్యులు కూడా దీనిని నేరుగా ఉపయోగించరు. ఎన్నో శుద్ధి ప్రక్రియల తర్వాతే దీనిని ఔషధంగా వాడతారు. ఈ మొక్క శక్తిని పొందాలంటే దాని పట్ల గౌరవం, భక్తి ఉండాలి. దానిని కేవలం డబ్బు కోసం కాకుండా ఒక దైవ స్వరూపంగా భావించి పూజించాలి. ఈ మొక్క ఇంట్లో ఉంటే ఆ ఇంటి వాతావరణమే మారిపోతుంది. ఇంట్లో ఉండే గాలి శుద్ధి అవుతుంది. నీటిలో ఉంటే హానికరమైన బ్యాక్టీరియాను సైతం నాశనం చేయగల శక్తిని దీని ఆకులకు ఉంది. ఈ గ్లాసు నీటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను సైతం నాశనం చేయగల శక్తి దీని ఆకులకు ఉంటుంది. ఒక గ్లాస్ నీటిలో దీని ఆకు వేసి ఉంచితే ఆ నీరు స్వచ్ఛంగా మారిపోతాయి. ఇది కేవలం భౌతికమైన శుభ్రత మాత్రమే కాదు, మన మనసులో ఉండే చెడు ఆలోచనలను, ప్రతికూల ప్రభావాలను కూడా తొలగించి మనల్ని మానసికంగా ప్రశాంతంగా ఉంచుతుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలం, జీవితంలో ముందుకు సాగగలం. ఈ మొక్క మనకు ఆ మానసిక శక్తిని అందిస్తుంది. పూర్వకాలంలో తాంత్రికులు దీనిని ఉపయోగించి ఎన్నో అద్భుతాలు చేసేవారని చెప్తూ ఉంటారు. ధనాన్ని ఆకర్షించడానికి, శత్రువులను జయించడానికి, కోరుకున్న పనులను సాధించుకోవడానికి దీనిని ఒక సాధనంగా ఉపయోగిస్తారు. అయితే ఆ ప్రయోగాలు చాలా క్లిష్టమైనవి, ప్రమాదకరమైనవి. సామాన్యులు అలాంటి వాటి జోలికి వెళ్ళకపోవటమే మంచిది. కానీ మనం ఎలాంటి ప్రయోగాలు చేయకుండానే కేవలం ఈ మొక్కను ఇంట్లో ఉంచుకొని భక్తితో పూజించడం ద్వారా దాని పూర్తి శక్తిని, అనుగ్రహాన్ని పొందవచ్చు. దీని వేరును ఒక చిన్న వెండి తాయితులో కట్టించుకొని మెడలో లేదా చేతికి ధరించడం వల్ల సకల కార్యసిద్ధి కలుగుతుంది. ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా విజయం మీ సొంతమవుతుంది. డబ్బుకు లోటు ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఎవరైతే ఈ మొక్క రహస్యాన్ని తెలుసుకొని దానిని సరైన మార్గంలో ఉపయోగిస్తారో వారి జీవితం మారిపోవటం ఖాయం. ఇది అక్షరాల నిజం. ప్రకృతిలో దాగిన ఇలాంటి ఎన్నో రహస్యాలు మనకు తెలియక మనం అనవసరంగా కష్టాలు పడుతూ ఉంటాం. ఇప్పటికైనా మరుల మాతంగి మొక్క గురించి తెలుసుకోండి. దానిని సంపాదించుకునే ప్రయత్నం చేయండి. దానిని మీ ఇంట్లో దేవతలా పూజించండి. రాత్రికి రాత్రే మీ అదృష్టం మారిపోయి మీరు కోటీశ్వర్లు కావటం మీరే స్వయంగా చూస్తారు. ఇది కేవలం మాటలు కావు, తరతరాలుగా ఎందరో మహానుభావులు అనుభవించి చెప్పిన నిజం. నమ్మకంతో ప్రయత్నించి చూడండి, అద్భుతాలు జరగటం ఖాయం. మీ జీవితంలో ఆర్థిక కష్టాలు అనే మాటకు చోటు ఉండదు. సకల సంపదలు, ఐశ్వర్యాలు మీ పాదాల దగ్గర ఉంటాయి.
వంట చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ కడిగే ప్రతి మహిళ ఈ వీడియోని తప్పక చూడండి. వంట చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసేవారు మీలో ఎవరైనా ఉన్నారా? అయితే ఈ చిన్న తప్పు మీ ఇంట్లో ఎవరి ప్రాణాలనైనా తీసేయవచ్చు. చాలా ఇళ్లల్లో అమ్మాయిలు భోజనం చేసిన వెంటనే గ్యాస్ స్టవ్ను శుభ్రం చేయటం మొదలు పెడతారు, లేదా వంట చేసిన వెంటనే గ్యాస్ స్టవ్ను శుభ్రం చేయటం మొదలు పెడతారు. కానీ శాస్త్రాల ప్రకారం ఇది సరైనదా లేదా తప్ప? అసలు వంట చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ కడిగితే ఏమవుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మన శాస్త్రాలలో ఇంట్లోని స్టవ్ కూడా మనతో మాట్లాడుతుందని చెప్పారు. అవును, గరుడ పురాణంలో వంటగది గురించి, పొయ్యి గురించి కూడా వివరంగా చెప్పారు. మన హిందూ సనాతన ధర్మంలో గరుడ పురాణం సామాన్యమైన గ్రంథం కాదు. ఈ పురాణంలో మన జీవితంలోని చిన్న చిన్న విషయాల గురించి కూడా వివరంగా తెలియజేశారు. మన గృహంలో అత్యంత పవిత్రమైన, అత్యంత కీలకమైన స్థానం ఏదంటే మనలో చాలామంది పూజా గది అని చెప్తూ ఉంటారు. కానీ మన పూర్వీకులు శాస్త్రాలు చెప్పిన దాని ప్రకారం ఇంటికి నిజమైన గుండెకాయ వంటగది. ఆ వంటగదిలో కూడా ప్రాణశక్తికి కేంద్రంగా నిలిచేది మన స్టవ్. ఇది కేవలం భోజనం వండే సాధనం కాదు, మన ఇంటి సుఖశాంతులను, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాన్ని నేరుగా శాసించే ఒక శక్తి స్వరూపం. మన ఇంటి వాస్తు, శాంతి, పితృదోష నివారణ వంటి అనేక అంశాలు ఈ స్టవ్తోనే ముడిపడి ఉన్నాయి. ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. ఈ రోజుల్లో మనం ఈ విషయాలను అంతగా పట్టించుకోకపోవచ్చు. కానీ మన జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు మూలాలు మన వంటగదిలోనే, ముఖ్యంగా మనం స్టవ్ను చూసుకునే విధానంలోనే ఉన్నాయని శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. గరుడ పురాణం ప్రకారం ఎక్కడైతే అన్నం గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది. అన్నం ప్రాణానికి ఆధారం. ఆ అన్నాన్ని వండి మనకు ప్రాణశక్తిని అందించే ప్రదేశం స్టవ్. కాబట్టి స్టవ్ కేవలం ఒక వస్తువు కాదు, అది పూజించదగిన పవిత్ర స్థానం. స్టవ్కు అగ్నిదేవునితో ప్రత్యక్ష సంబంధం ఉంది. వేదాలలో అగ్నిదేవుణ్ణి దేవతలకు ముఖంగా వర్ణించారు. యజ్ఞాలు, యాగాలు చేసినప్పుడు అగ్ని ద్వారానే దేవతలకు ఆహుతులు అనగా నైవేద్యాలు అందుతాయి. అదేవిధంగా ఒక గృహిణి తన ఇంట్లో స్టవ్ వెలిగించినప్పుడు ఆమె ఒక యజ్ఞాన్ని ప్రారంభిస్తున్నట్టే లెక్క. ఆ యజ్ఞఫలం ఆ ఇంటి సభ్యులందరి ఆరోగ్యం, మానసిక స్థితి మరియు భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. అందుకే పూర్వం వంటగదిని ఒక యజ్ఞశాలగా, స్టవ్ను యజ్ఞకుండంగా భావించేవారు. స్టవ్పై వండిన ఆహారం కేవలం మన ఆకలిని తీర్చటమే కాదు, అది మన మనసును, ఆలోచనలను కూడా ప్రభావితం చేస్తుంది. స్టవ్ పరిశుభ్రంగా, పవిత్రంగా ఉన్నప్పుడు దానిపై వండిన ఆహారం సాత్వికంగా, శక్తివంతంగా ఉంటుంది. అలాంటి ఆహారం తీసుకున్న కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా, ప్రశాంతంగా, ప్రేమగా ఉంటారు. ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివసిస్తుంది. అలా కాకుండా స్టవ్ మురికిగా, జిడ్డు పట్టి, నల్లగా మారిపోయి ఉంటే దానిపై వండిన అన్నం అపవిత్రమవుతుంది. అలాంటి అపవిత్రమైన ఆహారం ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకువస్తుంది. దాని ఫలితంగా కుటుంబంలో రోగాలు, కలహాలు, ధన నష్టము, ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మరియు బాధలు పెరుగుతాయి. చాలామంది స్త్రీలకు తెలియని విషయం ఏమిటి అంటే గ్యాస్ స్టవ్ అయినా, సాంప్రదాయ కట్టెల పొయ్యి అయినా 2 దేవతా శక్తులతో సంబంధం కలిగి ఉంటాయి. స్టవ్ శుభ్రతను నిర్లక్ష్యం చేయటం అంటే అగ్నిదేవుణ్ణి, అన్నపూర్ణాదేవిని, లక్ష్మీదేవిని అవమానించటమే. ముఖ్యంగా స్త్రీకి మరియు స్టవ్కు మధ్య విడదీయరాని బంధం ఉంది. వంటగదిని స్త్రీకి 2వ ఇల్లుగా చెప్తూ ఉంటారు. అందులో స్టవ్ ఆమెకు అత్యంత సన్నిహితమైనది. ఒక స్త్రీ యొక్క ఆరోగ్యము, సౌభాగ్యము, ఆమె కుటుంబంలో ఎదుర్కొనే కలహాలు, దరిద్రం, వాస్తుదోషం, పితృదోషం వంటివన్నీ కూడా స్టవ్తో ముడిపడి ఉంటాయి. అందుకే స్టవ్ను ఎప్పుడూ మురికిగా లేదా జిడ్డుగా ఉంచకూడదని పదే పదే చెప్తూ ఉంటారు. శాస్త్రాలలో చెప్పబడిన నియమాలను పాటించకుండా స్టవ్ను ఉపయోగిస్తే ఆ ఇంటి స్త్రీ జీవితంలో బాధలు, అవమానాలు మరియు కుటుంబ కలహాలు తప్పవని హెచ్చరించారు. స్టవ్ యొక్క సరైన స్థితి ఒక స్త్రీ యొక్క మానసిక మరియు కుటుంబ సమతుల్యతను కాపాడుతుంది.
వాస్తుశాస్త్రంలో స్టవ్ను ఎక్కడ ఉంచాలనే దానిపై చాలా స్పష్టమైన నియమాలు ఉన్నాయి. వంటగది ఎల్లప్పుడూ ఇంటికి ఆగ్నేయ మూలలో అంటే అగ్ని కోణంలో ఉండాలి. అది అగ్నికి సంబంధించిన దిశ కాబట్టి ఇక్కడ వంటగది ఉండటం అత్యంత శ్రేయస్కరం. స్టవ్ను కూడా ఆ ఆగ్నేయ మూలలోనే ఉంచి వంట చేసే వారి ముఖం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలి. ఈ 2 దిశలు దేవతలు కొలువై ఉండే శుభప్రదమైన దిశలు. ఈ నియమాన్ని పాటించిన ఇంట్లో దేవతలు నివసిస్తారు. సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. దీనికి విరుద్ధంగా స్టవ్ను తప్పుడు దిశలో ఉంచటం వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు కలుగుతాయి. ఉదాహరణకు స్టవ్ పశ్చిమ లేదా దక్షిణ దిశలో ఉంటే ఆ ఇంట్లో ధనం నీరులా ఖర్చయిపోతుంది. ఎంత సంపాదించినా నిలవదు. దరిద్రం, కష్టాలు ఆ ఇంటిని చుట్టుముడతాయి. ఇంటి సుఖశాంతులు, ఐశ్వర్యం పూర్తిగా దెబ్బతింటాయి. నైరుతి మూలలో స్టవ్ ఉంటే ఆకస్మిక దుర్ఘటనలు పెరుగుతాయి. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణిస్తుందంటే దానికి కారణం స్టవ్ దక్షిణ దిశలో ఉండటం కావచ్చు. అన్నిటికంటే ప్రమాదకరమైనది స్టవ్ను ఈశాన్య మూలలో అంటే ఈశాన్య కోణంలో ఉంచటం. ఇది దేవతల స్థానం, జలతత్వానికి సంబంధించిన దిశ. ఇక్కడ అగ్నిని ఉంచటం అంటే దేవతలను నేరుగా అవమానించటమే. దీనివల్ల దేవతలు కోపించి తీవ్రమైన పితృదోషం కూడా కలుగుతుంది. ఈశాన్యంలో స్టవ్ ఉన్న ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య ఉండదు. నిరంతరం కలహాలు జరుగుతూనే ఉంటాయి. కుటుంబం ఈడిపోయే పరిస్థితులు వస్తాయి. ప్రతి ఒక్కరూ తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇలాంటి ఇళ్లలోనికి అశుభ శక్తులు, ప్రతికూల శక్తులు సులభంగా ప్రవేశిస్తాయి. ఆ కుటుంబం యొక్క ఆశలు భంగపడి క్రమంగా వారి పతనం ప్రారంభమవుతుంది. అందుకే ముఖ్యంగా స్త్రీలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు ఇంట్లో పురుషులు ఈ విషయాలను పట్టించుకోకపోవచ్చు. అలాంటి వారికి ప్రేమగా నచ్చజెప్పి స్టవ్ను సరైన దిశలో మార్పించాల్సిన బాధ్యత గృహిణిదే. ఇక స్టవ్ శుభ్రత విషయానికి వస్తే శుభ్రపరచటం అందరూ చేస్తారు, కానీ దానిని ఎప్పుడు ఎలా చేయాలో తెలియకపోవటమే అసలు సమస్య. గరుడ పురాణం, వాస్తుశాస్త్రం మరియు ధర్మశాస్త్రాల ప్రకారం ఒక స్త్రీ ప్రేమతో, శ్రద్ధతో స్టవ్ను పవిత్రంగా భావించి పనిచేస్తే ఆ ఇంట్లో రోగాలు తక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ నిలిచి ఉంటుంది మరియు ధనధాన్యాలకు ఎప్పటికీ కొదువ ఉండదు. వంటగది నుండి వెలువడే సానుకూల శక్తి ఇంట్లో శాంతిని, ఆనందాన్ని నింపుతుంది. స్టవ్ను శుభ్రం చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఉదయం స్నానం చేయకుండా వంటగదిలోనికి ప్రవేశించి స్టవ్ను తాకటం లేదా వంట చేయటం పూర్తిగా నిషిద్ధం. ఈ రోజుల్లో కొందరు ఆధునిక స్త్రీలు ఈ నియమాన్ని పాటించకపోవచ్చు, కానీ ఇది మహాదోషమని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. స్నానం చేయకుండా వంటగదిలోనికి వెళ్తే ఆ ప్రదేశం యొక్క శక్తి అపవిత్రమవుతుంది. వండిన అన్నం దోషపూరితమవుతుంది. దానివల్ల ఇంట్లో అన్నానికి, ధనానికి కొరత ఏర్పడుతుంది. అలాగే రాత్రి భోజనం వండిన తర్వాత స్టవ్ను మురికిగా వదిలివేయటం చాలామందికి అలవాటు, కానీ ఇది చాలా పెద్ద తప్పు. స్టవ్పై లక్ష్మీదేవి, అన్నపూర్ణాదేవి నివసిస్తారని మర్చిపోకూడదు. రాత్రంతా స్టవ్ను మురికిగా వదిలివేయటం అంటే వారిని అవమానించటమే. దీనివల్ల ఆ ఇంట్లో దరిద్రం, రోగాలు, కలహాలు పెరుగుతాయి. కొందరు స్త్రీలు సోమరితనంతో లేదా సమయం లేక నెలల తరబడి స్టవ్ను సరిగ్గా శుభ్రం చేయరు. ఇది ఇంటి వాతావరణాన్ని పూర్తిగా చెడగొడుతుంది. స్టవ్ పక్కన మురికి పాత్రలను పేర్చడం కూడా చాలా అశుభం. స్టవ్ అత్యంత పవిత్రమైన వస్తువు. దాని పక్కన మురికిని చేర్చటం వల్ల వాస్తు దోషం ఏర్పడి ప్రతికూల శక్తి పెరుగుతుంది. అలాగే స్టవ్పై ఖాళీ పాత్రలు లేదా ఇతర సామాన్లు పెట్టకూడదు. ఇది శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగించి పనులలో అడ్డంకులను సృష్టిస్తుంది. ఇక వంట చేసిన వెంటనే స్టవ్ను నీళ్లతో కడిగి శుభ్రం చేయవచ్చా అనే సందేహం చాలామందికి ఉంటుంది. పూర్వకాలంలో పెద్దలు కట్టెల పొయ్యి లేదా మట్టి పొయ్యిపై వంట చేసేవారు. వంట పూర్తయిన తర్వాత పొయ్యి చల్లారే వరకు వేచి ఉండి మరుసటి రోజు ఉదయం దానిని శుభ్రం చేసేవారు. వేడిగా ఉన్న పొయ్యిపై వెంటనే నీళ్లు పోయటం వల్ల అది పగిలిపోతుందనే భౌతిక కారణంతో పాటు ఒక లోతైన నమ్మకం కూడా ఉండేది. వంట పూర్తయ్యాక పొయ్యిలో మిగిలి ఉన్న నిప్పు కణాలు ఆ వేడి రాత్రంతా ఇంట్లో సానుకూల శక్తిని, ఐశ్వర్యాన్ని నిలిపి ఉంచుతాయని వారు నమ్మేవారు. వెంటనే నీళ్లు పోసి ఆ అగ్నిని చల్లార్చటం అంటే
పవిత్ర శక్తిని మన చేతులతో మనమే ఆపివేయటం లాంటిది. ఇది ఒక యజ్ఞం పూర్తయ్యే ముందే దీపాన్ని ఆర్పివేసినంత దోషం. అందుకే రాత్రిపూట గ్యాస్ స్టవ్ను కూడా నీటితో కడగకూడదు. వాస్తు ప్రకారం కూడా అగ్నితత్వానికి ప్రతీక అయిన స్టవ్ను గౌరవించాలి. దీనిని నీటితో అకస్మాత్తుగా చల్లార్చటం అంటే అగ్నిని అవమానించటమే. ముఖ్యంగా రాత్రిపూట స్టవ్ను తడిగా వదిలివేయటం మంచిది కాదు. తడి ఉపరితలం ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. అయితే ఈ ఆధునిక యుగంలో గ్యాస్ స్టవ్లను వాడుతూ ఉన్నాం కాబట్టి మనం ఒక మధ్య మార్గాన్ని అనుసరించవచ్చు. రాత్రి భోజనం పూర్తయిన తర్వాత స్టవ్ కొద్దిగా చల్లారిన తర్వాత ఒక పొడి గుడ్డతో లేదా చాలా తక్కువ తడి ఉన్న గుడ్డతో దానిపై పడిన ఆహార పదార్థాలను, మరకలను తుడిచివేయాలి. దీనివల్ల స్టవ్ మురికిగా ఉండదు. అదే సమయంలో పూర్తిగా తడిగా కూడా మారదు. ఇక అసలైన శుభ్రతను మరుసటి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత చేయాలి. నిమ్మరసం, ఉప్పు లేదా బేకింగ్ సోడా వంటి సహజమైన పదార్థాలతో స్టవ్ మూలాలను, బర్నర్లను మరియు స్టవ్ కింద పేరుకుపోయిన జిడ్డును పూర్తిగా శుభ్రం చేయాలి. గ్యాస్ పైపు వాల్వులను కూడా తడిగుడ్డతో తుడవాలి. అక్కడ మురికి పేరుకుపోవటం కూడా వాస్తు దోషానికి కారణమవుతుంది. ఈ విధంగా చేయటం వల్ల శుభ్రత ఉంటుంది. అదే సమయంలో శాస్త్ర నియమాలను కూడా పాటించినట్లు అవుతుంది. శుభ్రం చేసేటప్పుడు ఓం అగ్నియే నమః అనే మంత్రాన్ని మనసులో స్మరించుకోవటం ఇంకా మంచిది. కొత్త స్టవ్ను ఇంటికి తెచ్చినప్పుడు దానికి పసుపు కుంకుమలతో స్వస్తి గుర్తు గీసి పూజ చేసి వాడటం ప్రారంభించాలి. వారానికి ఒక్కసారి శుక్రవారం నాడు స్టవ్ను శుభ్రం చేసి పసుపుతో బొట్లు పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. స్టవ్ను శుభ్రం చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దానిని ఎప్పుడూ నోటితో ఊదటం, గట్టిగా కొట్టడం లేదా కాలితో తన్నటం వంటివి చేయకూడదు. ఇది అగ్నిని తీవ్రంగా అవమానించటమే అవుతుంది. స్టవ్ను ఎప్పుడూ చిరాకుతో, కోపంతో శుభ్రం చేయకూడదు. మనం ఏ మానసిక స్థితితో పని చేస్తామో ఆ శక్తి వండిన భోజనంలోనికి ప్రవేశిస్తుంది. అందుకే ఎల్లప్పుడూ ప్రసన్నమైన మనసుతో, ప్రేమతో లక్ష్మీదేవి ఆసనాన్ని శుభ్రం చేస్తున్నామనే భక్తి భావనతో ఈ పని చేయాలి. వంటగదిలో ఒక చిన్న గణేశుడి లేదా అన్నపూర్ణాదేవి ఫోటోను ఉంచుకొని వంట చేసేటప్పుడు వారిని స్మరించుకోవటం వల్ల వండిన ఆహారం అమృతంలాగా మారుతుంది. చివరిగా మన ఇంటి వంటగది కేవలం భోజనం తయారు చేసే స్థలం కాదు. అది మన కుటుంబం యొక్క ఆనందానికి, ఆరోగ్యానికి, సంపదకు మూలం. అక్కడ కొలువై ఉండే స్టవ్ మన జీవితాలను నడిపే అగ్నిదేవుని ప్రతిరూపం. అన్నాన్ని ప్రసాదించే అన్నపూర్ణాదేవి ఆసనం, ఐశ్వర్యాన్ని ఇచ్చే లక్ష్మీదేవి నివాసం. ఈ పాత ఆచారాలను, నియమాలను అర్థం చేసుకొని మన ఆధునిక జీవితంలో కొద్దిపాటి మార్పులతో అనుసరించగలిగితే మన ఇల్లు ఎల్లప్పుడూ సుఖ, శాంతి మరియు ఐశ్వర్యంతో నిండి ఉంటుంది. అగ్నిని గౌరవించండి, స్టవ్ను ప్రేమతో సంరక్షించండి. అన్నపూర్ణాదేవి కృపకు పాత్రులు కండి. మన ఇంటి హృదయాన్ని వెచ్చగా, శుభ్రంగా, గౌరవంగా ఉంచుకోవటం మనందరి బాధ్యత. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.